ప్రార్థన నిన్ను పైకి తీసుకొస్తుంది. ప్రార్థన నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది. ప్రార్థన నిన్ను ఫలింపజేస్తుంది. ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధికి చేరుస్తుంది. ప్రార్థన నిన్ను పవిత్రుడిగా బతికేలా చేస్తుంది. ప్రార్థన నిన్ను పరలోక మార్గానికి తీసుకుని వెళ్తుంది. ప్రార్థన నిన్ను పాపులను రక్షణలో తెచ్చేలా చేస్తుంది. ప్రార్థనకు ఉన్న విలువ తెలుసుకుని జీవించు. థామస్ అల్వా ఎడిసన్ ఎందుకు బైబిల్ చదువుతున్నావంటే, ప్రపంచంలో బల్బు వెలిగించినోడు ఎవరో తెలుసా అంటే థామస్ అల్వా ఎడిసన్. నేనే ఆయన్ని. ఈ బైబుల్ నా బతుకును వెలిగించింది కాబట్టి నేను బల్బును వెలిగించాను. ఒకసారి చూడు, ఫ్లైట్ కనిపెట్టిన వాళ్ళ పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రార్థించే వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చిన పిల్లలే ఫ్లైట్ కనిపెట్టారు. ఫ్లైటు లైటు కనిపెట్టిన వాళ్ళు ప్రార్థించిన ఇంట్లో ఉండి వచ్చిన వాళ్ళే. ప్రార్థించే ఇంట్లో నుండి అద్భుతాలు రాబోతున్నాయి. ప్రార్థించే ఇంట్లో నుండి ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ప్రార్థించే ఇంట్లో నుండి దేశానికి దీవెన, రాష్ట్రానికి దీవెన, ప్రజలకు దీవెన, అందరి ఇళ్లకు దీవెన. ప్రార్థన గని మీ ఇంట్లో ఉంది. బొగ్గు గని లేదు మన ఇంట్లో. అలాగే మన ఇంట్లో డైమండ్ గన్ లేకపోవచ్చు, గోల్డ్ గన్ లేకపోవచ్చు, కానీ దేవుడు మన అందరికంటే విలువైన అద్భుతమైన గని కలిగిన ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు అద్దింట్లో కూడా గని పనిచేస్తుంది. అదే ప్రార్థన గని. ఈరోజు ప్రతి ఒక్కరూ, మీకు ఫేస్బుక్ ఉందా? మీకు మొహం బుక్ ఉందా? మీకు మొహం బుక్ ఉందా? నా మొహం బుక్లో నీ మొహం బుక్, నీ మొహం బుక్లో నా మొహం బుక్. నేను అప్లోడు, నువ్వు డౌన్లోడు. నా మొహం అప్లోడు, నీ మొహం డౌన్లోడు. నీ మొహం డౌన్లోడు, నా మొహం అప్లోడు. వచ్చేదేంటి? పేడమోహం తప్ప ఏముండదు. దయచేసి మారు మనసు పొందుదాం. సోషల్ మీడియాకంతే మించింది దేవుని ఇచ్చిన ప్రార్థన వరం. నువ్వేం చేయాలో తెలుసా? అప్లోడ్ డౌన్లోడ్లు మొఖాలు కాదు, మోకాళ్ళుని ప్రార్థనలో అప్లోడ్ చేయి. ప్రార్థన అప్లోడ్ చేయి. యేసయ్యా, ఇదిగో నా ప్రార్థన, నా అక్కర్లు అడుగుతున్నాను, అడుగుని ఇస్తానన్నావు. నా భారం నీ మీద మోపన్నావు, నా చింత నీ మీద మోపన్నావు. నా అక్కర్లు నీకు చెప్తున్నాను ప్రభా. నా అక్కర్లు తీర్చేవాడు, నా అక్కర్లు తీర్చడమే కాదు, నన్ను ఆస్వాదించేవాడు, నా దీపమును వెలిగించేవాడవు నీవే, నా ఇంటిని దీవించేవాడవు నీవే అని ప్రార్థన అప్లోడ్ చేయి. అప్పుడు దేవుడు పైనుండి ఆశీర్వాదాన్ని డౌన్లోడ్ చేస్తాడు. నీకు దేవుడు పంపిస్తాడు. Receive the blessings, you will be blessed. My brother and sister, so many people are not knowing what God has given. దేవుడు తన పిల్లలకు విలువైనవి ఇచ్చాడు, అద్భుతమైనవి ఇచ్చాడు. నీకు దేవుడిచ్చినవి ఎంత గొప్పవో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ సోషల్ మీడియా కానీ, ప్రపంచంలో మనుషులు కనిపెట్టిన ఏ వస్తువుకు సాటి లేనటువంటి అద్భుతమైన వస్తువులు దేవుడు నీకు ఇచ్చాడు. అదేంటి తెలుసా? ప్రార్థనా జీవితం, ప్రేయర్ లైఫ్ అండ్ యువర్ ఫెయిత్ లైఫ్. ప్రార్థన ప్రపంచంలోని అన్ని వస్తువుల కంటే, అన్ని సుఖ సంపదల కంటే విలువైనది. యేసు పాదాల దగ్గర ఎప్పుడు అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఉండదు, ఎప్పుడు నీకు అందుబాటులో ఉండదు. విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన.